ఈ రోజున మన మీద అత్యంత క్లిష్టమైన కార్యక్రమం ఒకటి మన భుజాలపైకి వచ్చింది. ఆ కార్యక్రమం ఏంటంటే రాయలసీమ ప్రాంతం అట్లాగే నెల్లూరు ఒంగోలు జిల్లాలతో కలిసిన గ్రేటర్ రాయలసీమ ప్రాంతం రేపొద్దున ఒక అతిపెద్ద కష్టంలోకి పోతా ఉంది. ఈ ప్రాంతంలో సాగునీరు కానీ చివరికి తాగునీరు కానీ అందకుండా అలమటించే కాలం రాబోతూ ఉంది. ఇది ఊరకనే ఏదో రాజకీయంగా మాట్లాడుకోవడం కాదు. ఈ ప్రాంతం బిడ్డలుగా ఈ భూమి మీద పుట్టి ఈ భూమి మీదే తిరిగి ఈ భూమి మీదే మరణించి మన కుటుంబాలు ఇక్కడే ఉండేవాళ్ళుగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ ప్రాంతానికంతా ప్రధానమైన నీటి లభ్యత శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణా నీళ్ళ సంగతి మనందరికీ తెలుసు. ఈ రోజున కృష్ణలేకే నీళ్లు రావడానికి కష్టమవుతా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో 1996లో ఒక రిజర్వాయర్గా ప్రారంభమైన ఆల్మట్టి ఈ రోజున దాదాపు 200 టీఎంసీల నీళ్లు నిలుపుకునే ప్రాజెక్టుగా మారుతా ఉంది. దాదాపు 100 టీఎంసీల వరద నీళ్లు కృష్ణలేకొచ్చే అవకాశం లేదు. అప్పర్ భద్ర తుంగ ఈ 2 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 30 టీఎంసీల నీళ్ళు అక్కడ మరీ వాడుకోబడితే మనకు వచ్చేది ఆటికాటికే. అంటే చివరికి తుంగభద్ర నీళ్లు రావు కృష్ణలేకి, కృష్ణ నీళ్లు మన శ్రీశైలం డ్యాంలోకి రావు. శ్రీశైలం డ్యామ్ కట్టడానికి 1,00,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు రాయలసీమ వాళ్ళు. ఈ రోజులాగా గొడవలు లేవు. ఆ రోజున ఇప్పటికి కూడా కాంపెన్సేషన్ కోసం అడుగుతూ ఉంటారు పాప కర్నూలు జిల్లా వాళ్ళు. 1,00,000 ఎకరాలు అంతకంటే త్యాగం నాకు తెలిసి ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రైతు చేయలేదు, ఆఖరికి ఏ మనిషి చేయలేదు. ఈ ప్రాంతం చేసింది 1,00,000 ఎకరాలు. కారణం ఆ రోజున ఆ ప్రాజెక్టు కరెంటు కోసమే అని చెప్పిన సంజీవ్ రెడ్డి గారి పెద్దల యొక్క హయాంలో ఆ ప్రాజెక్టు కడితే కరెంటు కోసమే 1,00,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళం. కానీ ఈ రోజున శ్రీశైలం డ్యామ్ నుంచి మనకు నీళ్లు రావడం కష్టం కాబోతుంది. ఒక పక్కన కర్ణాటక అట్లా ఉంటే ఇంకా కృష్ణలేకి నీళ్లు రాకముందే తెలంగాణ నీళ్లు తోడేస్తుంది. అట్లాగే రోజు దాదాపు కృష్ణా డ్యామ్ నుంచి అంటే మన శ్రీశైలం డ్యామ్ నుంచి 8 టీఎంసీల నీళ్లు 800 అడుగులు నుంచి కింది ప్రాంతంలో 8 టీఎంసీల నీళ్లు కరెంటుతో కలిపి అది రోజు డ్రా చేస్తుంది. ఈ అంశాల్ని మనం చంద్రబాబు నాయుడికి గుర్తు చేయాలా. చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఏం మాట్లాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళ అసెంబ్లీలో నేనే ఆపించినాను, నేను వద్దంటేనే ఆపేసినాడు. ఇదే కాదు ఇక ఏ ప్రాజెక్టు కట్టినా సరే ఆపమని చెప్పినాడని చెప్పితే మన పక్కోడు మన ప్రాంతం పేరు చెప్పుకునేవాడు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామగారికి ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచాడో అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం తప్ప ఇంకోటి మనకు కనపడ్డంలో ఆయన అంటాడు. ఏం మిగులుతాయి నీళ్లు? 22 టీఎంసీల బురద నీళ్ళే కదా. అయ్యా బాబు గారు, మీకు బురద నీళ్లు కష్టమేమో కానీ మాకు బురద నీళ్ళైనా సరే ఏ నీళ్ళైనా సరే ఒకసారి తంబళ్ళపల్లి ప్రాంతానికి పోయి చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి అనంతపురం జిల్లాలో మారుమూల ప్రాంతాలకు పోతే నీళ్లు బురద గురించి మీకు అర్థమవుతుంది. కనుక ఈ నేపథ్యంలో ఇది ఇక్కడికే ఆగదు. మనం పోలవరం నుంచి 40 టీఎంసీ నీళ్లు రామచంద్రారెడ్డి పెద్దలందరూ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పోలవరం పూర్తి అయితే ఆ రోజు అనుకున్న విధంగా 47 మీటర్ల పైన దాన్ని 45.72 మీటర్లు కడితే కుడి ఎడమ కాలువలకు పోతే పులిచింతల్లో కృష్ణా వాటర్ స్టెబిలైజ్ అయితే 40 టీఎంసీల నీళ్లు రాయలసీమ ప్రాంతానికి నికర జలాలు వచ్చేవి. ఈ రోజున
ఈయన అధికారం వెలగబడుతున్న ఎన్డీఏలో మంత్రివర్గం 41 అడుగులకి దాన్ని దించితే ఏమీ అడ్డం చెప్పకుండా పోయిన కారణాన మన పోలవరం కూడా రాయలసీమకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఇటువంటి పరిస్థితులను ఊహించిన మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ, ఈ రాష్ట్రం యొక్క ఆత్మని ఒడిసి పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఆలోచించి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మనకు రావాల్సిన నీళ్లు కొద్దిగైనా తోడుకోవచ్చు. అన్ని జిల్లాలకు ఏవైతే చివరికి గాలేరు నగర్ దగ్గర నుండి వెలిగొండ వరకు కూడా ఆయనకి నీళ్ళు వచ్చే విధంగా అవకాశం ఉంటుంది. చివరికి చెన్నైకి కూడా 15 టీఎంసీల నీళ్లు ఇవ్వచ్చు. కాబట్టి రోజుకు 3 టీఎంసీల ఎక్కువలే, రోజుకు 3 టీఎంసీల నీళ్లు తోడుకునే విధంగా 80,000 క్యూసెక్కులకు పైగా పోతిరెడ్డి పాటును పెంచే ప్రయత్నం చేస్తే, వ్యవసాయం అంటే గిట్టని, రైతు వాసన అంటే ఏమాత్రం నచ్చని చంద్రబాబు నాయుడు గారి రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఆయన మాట మేరకు శిష్యుడికి బహుమానంగా ఇస్తే చూస్తూ ఊరుకోవడానికి రాయలసీమ ప్రజలు సిద్ధంగా లేరు అని చెప్పడానికే ఈ కార్యక్రమం జగన్మోహన్ నాయకత్వాన జై జగన్. ఆషామాషి కార్యక్రమం కాదు ఇది. ఇప్పటికే దాదాపు 90% కార్యక్రమాలు పనులు రాయలసీమ ఎత్తిపోతల పథకంలో పూర్తి అయ్యాయి. కేవలం మోటార్లు మాత్రమే బిగించాలి. ఇంకా మోటార్లు బిగిస్తే నీళ్ళు వస్తాయి. 841 అడుగు దగ్గర మనకి పోతిరెడ్డి పాతుకు రంధ్రం ఉంటుంది. అక్కడి నుంచి నీళ్ళు తోలుకోబడతాయి. 40 దాటి కిందికి వచ్చిందంటే ఒక్క చుక్క కూడా మన ప్రాంతానికి ఎవరు ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ ప్రాంతం కూడా ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లే. చివరికి కుప్పం వాళ్ళు కూడా ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లే. కాబట్టి అందరికి నీళ్ళు చేరే అవకాశమే లేకుండా పోయింది. 2-3 నెలల కాలం వరద ఉండేది. వందలాది టీఎంసీల్ని మనం తోడుకునే అవకాశం ఉండేది. కానీ ఈ రోజున 800 అడుగుల కిందనే తోడుకొని పోతా ఉంటే నీళ్ళు ఎప్పటికి కూడా వాస్తవంగా పోతిరెడ్డి పాడుకి చేరే అవకాశమే లేదు. కాబట్టి 800 అడుగుల నుంచి ఆ వరద కాలంలో నెలలో 10 రోజులో 15 రోజులో ఎంత వస్తే అంత నీళ్లు తోడి మన రిజర్వాయర్లు నింపుకుంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతు కనీసం ధైర్యంగా ఒక్క పంట అయినా సరే నమ్మకంగా పండించుకుంటాడు, ధైర్యంగా ఉంటాడు. ఆత్మహత్య లాంటి ఆలోచన చేయడనే ఒక దృష్టితో ఒక ఇన్సూరెన్స్ పాలసీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని వీళ్ళంతా అందులో భాగస్వామ్యం పెద్దలందరూ కూడా దాదాపు 3,000 కోట్ల పైచుల డబ్బులు దాదాపు పని అంతా పూర్తయిపోయింది. నిజంగా ఈ చంద్రబాబు నాయుడికి రైతుల మీద ఎంత కక్ష ఉంటే చివరికి వాళ్ళ గొంతు తడిపే ప్రాజెక్ట్ని ఆపుతాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ తాగునీళ్లు రావు, ఏ సాగునీళ్లు రావు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన పుణ్యమాని ఇంతవరకు మనం పోతిరెడ్డి పాటును 44,000 క్యూసెక్కులకు పెంచిన తర్వాత మాత్రమే మనం నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం, నీళ్లు చూస్తూ ఉన్నాం. రేపు దానికి కూడా అందదు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, అసెంబ్లీలో పోతిరెడ్డి పాటు ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడితే ఆయన దేవినేని గారు ఆ కృష్ణా బ్యారేజ్ పైన ధర్నా చేస్తాడు, చేయడానికే వీలు లేదంటాడు. అప్పుడు తెలుగుదేశంలో నాగం జనార్దన్ రెడ్డి గారు కేసులు వేసే ప్రయత్నం చేస్తారు. బాగా గుర్తుంది. ఈ రోజున రాయలసీమకు నీళ్లు రావడం అన్నది చంద్రబాబు నాయుడుకు సుతరాము ఇష్టం ఉండదు. రాయలసీమ భూములు పండితే ఆయనకు బాధేస్తుంది. బహుశా ఇప్పుడు మరింత బాధేసే అవకాశం ఉంది. భూముల్ని అప్పనంగా అమ్ముకునే కార్యక్రమం ఉంది కదా. నీళ్లు లేకపోతే బంజరు భూములు అవుతాయి, బీడు భూములు అవుతాయి. ఆ బీడు భూముల్ని పప్పులకు బెల్లాలకి పావులకు ₹1 అమ్ముకోవచ్చన్న ఒక దురాలోచన ఉందేమో అన్నది మాలాంటి వాళ్ళకు అనుమానం. ఈ రోజున రాయలసీమ రైతును, రాయలసీమ నేలను మట్టిని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, దాని యొక్క సైన్యానికి, కుటుంబానికి ఉంది. తల్లి రుణం తీర్చుకునే ఒక కార్యక్రమం ఇది. పుట్టి పెరిగి ఈ రోజున
మనం నిలబడ్డ ఈ భూమి రుణం తీర్చుకునే ఒక పోరాటం ఇది. దీన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్ళాలి, చెప్పాలి. ఈరోజు కాలంలో వచ్చే నీళ్లు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. రేపొద్దున రావు నీళ్ళు ఇవి వచ్చే అవకాశం లేదు. ఇదే ఏదైతే 10 సంవత్సరాల క్రితం నెర్రెలు చీలి ఎండిపోయి భూములు ఉన్నాయో తంబలపల్లి అడవిలా కూడా కదా, చిట్టడవిలా కంపలతో, ఎందుకంటే ఇన్ఛార్జిగా ఉన్నాయి జిల్లాకి పార్టీ నుంచి. నేను పోయి చూసి వచ్చిన మా జిల్లా కంటే అధ్వానంగా ఉంది వీళ్ళ ఊరు అనుకుంటా వెళ్ళిపోయిన ఆ రోజు నేను. చివరికి అక్కడికి కూడా ఇప్పుడే బోర్లో నీళ్లు పడతా ఉన్నాయి. ఇప్పుడే వాళ్ళ హార్టికల్చర్ లేకపోతూ ఉన్నారు. ఏ హార్టికల్చర్ ఫస్ట్ క్రాప్ కూడా పీక ముందే ఎండిపోయే కార్యక్రమం ఇది. కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కష్టం రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన లేదు. ఆలోచన ఉన్నది మనకు వ్యతిరేకమైన ఆలోచన. ఈ రోజున పోలవరం డ్యాంలో కుడి ఎడమ కాలువలకు నీళ్లు పోకపోతే, అందకపోతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కూడా నీళ్లు పోవు. అదొక 40 TMC, అక్కడికి కూడా నీళ్లు పోవు. ఉత్తరాంధ్ర కూడా ఎండిపోవాల్సిందే. ఒక నిర్బంధ అభివృద్ధి అమరావతిలో చేసి మన యొక్క కష్టంతో, మన కన్నీళ్లతో, మన చెమటతో అమరావతిని కట్టే ప్రయత్నం అడుగుతా ఉన్నాను. ఈ రోజున ఒక 10,000 కోట్లు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి. అంతో ఇంతో నీళ్ళు వస్తాయి. అంతో ఇంతో నీళ్ళు వస్తే రాయలసీమ రైతు ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా బతుకుతాడు, వేరే వాళ్ళని బతికిస్తాడని చెబితే 10,000 కోట్ల రూపాయలు కూడా పెట్టలేని, ఆలోచించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో 3,30,000 కోట్లకు పైగా అప్పు చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ రోజున అడుగుతా ఉన్నాం, అమరావతిలో నీళ్లు ఎత్తిపోసేదానికి, అమరావతిలో వచ్చే కాలువల నీళ్లు మళ్ళిచ్చేదానికి, అమరావతి బురద నీళ్ళ నుంచి పునాదులు వేయడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి గారు, తొగితే వచ్చే నీళ్లు తోడిపోవడానికి 24 గంటలు మోటార్లు పనిచేసిన అమరావతికి మీరు 100 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారే. 100 కోట్లు. ఆయన మున్సిపల్ మంత్రి వస్తాడు, ఈ రోజున అమరావతిలో నీళ్ళు ఎత్తడానికి 400 కోట్లు ఇచ్చాడు. ఏమెత్తుతాడో ఏడబోస్తాడో నాకు అర్థం కాదు. ఆఖరికి పొలాల్లోకి ఎత్తిపోసింది చూసినాం, కాలువల్లోకి ఎత్తిపోసింది చూసినాం. మాకు ఎత్తిపోతల పథకాలు ఇవ్వని పోరాటాలు చేసినాము. కానీ ఒక ప్రాంతం నుంచి నీళ్ళు ఎత్తి బయటికి పోవడానికి వందలాది కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు యొక్క నిర్బంధ అభివృద్ధిని కూడా రాయలసీమ వాళ్ళు ప్రశ్నించాలి. దాన్ని నిలబెట్టి అడగాని విషయాన్ని మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున గాలేరు నగరి, హంద్రీని సుజల స్రవంతి ఆ కనెక్టింగ్ దానికి బహుత అయితే కొన్ని 50-100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఆల్రెడీ DPR కూడా పూర్తి అయింది. ఆల్రెడీ ఆఖరికి నిజంగా రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ పెద్దలంతా కలిసి అనంతపురం జిల్లాని కాపాడుకోవాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని తెచ్చారు. అక్కడ అడుగుతా ఉన్నాం, హంద్రీనివా మా జిల్లాకు మీకు వచ్చే హంద్రీనివా నీళ్ళే వస్తాయి దాదాపు. హంద్రీనివా ఇప్పుడున్న కెపాసిటీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాని యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా జీవో ఇస్తే తగ్గిస్తూ మళ్ళా జీవో ఇచ్చిన పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు. మనం అడుగుతా ఉన్నాం, ఒక 11,000 క్యూసెక్కులు మాల్యాల నుండి ముచ్చుమరు నుండి తోడితే కనీసం 10-15 నెల రోజుల్లో నీళ్ళు వస్తే ఈ ప్రాంతాలకు ఒక్క పంటకైనా, 6 తడి పంటలకైనా, డ్రిప్ ఇరిగేషన్కైనా, కనీసం చుక్కలు వేసుకొని చెట్లు చాక్కుని దానికైనా నీళ్ళు వస్తాయి అని మనం చెప్తే మాట్లాడే పాపాన పోవడం లేదు. హేళన చేసే మాటలు, సవాళ్ళు మేము అడుగుతా ఉన్నాం. ఎవరిచ్చారు మీకు? రాయలసీమ వాళ్ళ కన్నీళ్ళ పైన, రాయలసీమ వాళ్ళ చెమటి పైన, వాళ్ళ భవిష్యత్తు పైన మీరు ఏమాత్రం దృష్టి పెట్టకుండా నిర్బంధంగా ఈ రాయలసీమ నుంచి అన్ని విషయాల్ని తరలించుకొని పోతూ కర్నూలులో హైకోర్టు తీసుకెళ్తారు. అనంతపురం నుంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్ తీసుకెళ్తారు. కడప నుండి ఆఖరికి చివరికి గ్రామీణ బ్యాంకులు కూడా తీసుకెళ్తారు. ఇంకా చిత్తూరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏది మొదలు కాలే ఎంతవరకు ఆఖరి. కాబట్టి అత్యంత క్లిష్టమైన బాధితాయుతమైన కాలం ముందుంది. పెద్దలు రామచంద్రారెడ్డి గారు అట్లాగే ఈ జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరి యొక్క సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అట్లాగే తిమ్మారెడ్డి పెద్దల యొక్క ఆశీర్వాదాలతో, అట్లే మన ముందు ఈ రాయలసీమ కోసం తప్పించిన వాళ్ళు
మన ముందు ఈ రాయలసీమ కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, రాయలసీమ గురించి గొంతెత్తిన పప్పు రామాచార్యం లాంటి వాళ్ళు అనేక మందిని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై రాయలసీమ, జై గ్రేటర్ రాయలసీమ. రాయలసీమ నీళ్లు వెంటనే పూర్తి చేయాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. థ్యాంక్ యూ.